హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జిఎస్టీ అసలు ఎందుకు అవసరం, జిఎస్టీ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఏదైనా బిజినెస్కి జిఎస్టీ ఎందుకు ఉండాలి చూద్దాం ఫ్రెండ్స్. సో నార్మల్గా ఫ్రెండ్స్ జిఎస్టీ అంటే జిఎస్టీ అనేది ఒక చైన్ రియాక్షన్ లాంటిది ఫ్రెండ్స్ బిజినెస్కి. సో మీకు తెలుసు న్యూక్లియర్ ఫ్యూజన్ లా. సో ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఫ్యూజన్ కానీ తీసుకుంటే న్యూట్రాన్ వెళ్ళి యురేనియంకి టచ్ అయ్యగానే యురేనియం స్ప్లిట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ కొన్ని న్యూట్రాన్స్ రిలీజ్ చేసి ఆడి నుంచి మళ్ళీ ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతుంది ఫ్రెండ్స్ న్యూక్లియర్ ఫ్యూజన్లో. అలాగే జిఎస్టీలో కూడా ఇలాగా చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ బిజినెస్ అనేది. అంటే ఒక ప్రోడక్ట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుందో చూపిస్తుంది ఫ్రెండ్స్. సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ తీసుకుంటే దాంట్లో 4 ఎంటిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 4 ఎంటిటీస్ ఏంటంటే, ఒకటి మ్యానుఫ్యాక్చరర్, రెండోది హోల్సేలర్, మూడోది రిటైలర్, నాలుగోది కన్జ్యూమర్. అంటే మనం అనమాట ప్రోడక్ట్స్ బై చేస్తాం రిటైలర్ దగ్గర నుంచి. సపోజ్ అనుకుందాం మ్యానుఫ్యాక్చరర్ దగ్గర జిఎస్టీ ఉంది, హోల్సేలర్ దగ్గర జిఎస్టీ ఉంది, రిటైలర్ దగ్గర జిఎస్టీ ఉంది అనుకుందాం. సపోజ్ ఈ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి ఈ హోల్సేలర్ 1 lakh రూపీస్ ఇచ్చి కొన్ని ప్రోడక్ట్స్ని అయితే బై చేశారు ఫ్రెండ్స్. 1 lakh రూపీస్ అయితే ఇచ్చారనమాట. ఈ 1 lakh రూపీస్ ప్రోడక్ట్ బై చేసినప్పుడు మీ మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు తను 18% జిఎస్టీ అయితే ఛార్జ్ చేశారనమాట. ఓవరాల్ హోల్సేలర్ వచ్చి మ్యానుఫ్యాక్చరర్కి 1,18,000 రూపీస్ అయితే ఇచ్చాడనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ హోల్సేలర్ రిటైలర్స్కి ఈ యొక్క 1 lakh పెట్టి పర్చేస్ చేసి తెచ్చిన ప్రోడక్ట్స్ని 2 lakhsకి సెల్ చేశారు అనుకుందాం. 2 lakhsకి సెల్ చేశారనమాట. ఇలా సెల్ చేసినప్పుడు రిటైలర్స్ అంటే నార్మల్గా లైక్ ఒకరే రారుగా ఫ్రెండ్స్, ఒక 10 to 20 మెంబర్స్ రిటైలర్స్ వచ్చి కొంతమంది 20,000 రూపీస్ ఇస్తారు, పర్చేస్ చేస్తారు, కొంతమంది 30,000. అలాగా నేను మొత్తం కాన్సాలిడేటెడ్గా 2 lakhs లైక్ 100% ప్రాఫిట్తో అతను సెల్ చేశాడు అనుకున్నాం హోల్సేలర్. ఇప్పుడు సెల్ చేస్తున్నప్పుడు ఇతను 18% ఛార్జ్ చేశాడు అనుకుందాం. నార్మల్గా 2 lakhsకి 18% ఎంత ఫ్రెండ్స్? 36,000 రూపీస్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇతను హోల్సేలర్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి 18% జిఎస్టీతో బై చేశాడు అనమాట. అంటే 18,000 రూపీస్ ట్యాక్స్ ఇచ్చాడు మ్యానుఫ్యాక్చరర్కి. ఇది ఇన్పుట్ క్రెడిట్ ఫ్రెండ్స్, ఇది ఇన్పుట్గా మనం తీసుకున్నాం. అలాగే ఇతను ఆ యొక్క 1 lakh రూపీస్ పెట్టి ఏవైతే ప్రోడక్ట్స్ ఇచ్చారో దాన్ని 2 lakhs కమ్మి దాని నుంచి ఇతను ట్యాక్స్ ఎంత వచ్చింది ఫ్రెండ్స్? 36,000 రూపీస్ ఛార్జ్ చేశారు ట్యాక్సెస్ ఆ యొక్క ప్రోడక్ట్ సెల్ చేయడం వల్ల. ఇది అవుట్పుట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 18,000లో నుంచి 36,000ని మైనస్ చేయాలన్నమాట. మనకి -18,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ హోల్సేలర్ అనే అతను గవర్నమెంట్కి 18,000 రూపీస్ పే చేయాలన్నమాట. ఈ యొక్క -18,000 అనేది ఇతని యొక్క జిఎస్టీ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ యొక్క జిఎస్టీ పోర్టల్లో అప్డేట్ అవుతుంది ఫ్రెండ్స్. అదేంది జిఎస్టీ వాళ్ళకి ఎలా తెలుసు నేను 1 lakh రూపీస్ పెట్టి పర్చేస్ చేసినట్టు, నేను 2 lakhs రూపీస్ పెట్టి అమ్మినట్టు? అంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ మ్యానుఫ్యాక్చరర్ ఈ హోల్సేలర్కి సెల్ చేసేటప్పుడు అతను జిఎస్టీ నెంబర్ అయితే అడుగుతాడు అనమాట. ఆ జిఎస్టీ నెంబర్ మీద ఇన్వాయిస్ అయితే ఈ మ్యానుఫ్యాక్చర్ క్రియేట్ అవుతారు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇన్వాయిసెస్ అవి క్రియేట్ అవుతాయో మన యొక్క ఇతని హోల్సేలర్ ఒక జిఎస్టీ అకౌంట్లో అది ఇన్వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ప్రతి మంత్ ఆర్ క్వార్టర్లీ జిఎస్టీ ఫైలింగ్స్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఆ జిఎస్టీ ఫైలింగ్స్ చేసేటప్పుడు అవి కూడా 2 రకాలుగా ఉంటాయి అనమాట. మీరు లైక్ పర్చేస్ ఎంత చేశారు, సేల్ ఎంత చేశారు. ఇతను హోల్సేలర్ పర్చేస్లో ఆల్రెడీ ఇది వచ్చేస్తుంది అనమాట. 1,80,000 రూపీస్ ఇచ్చి ఇది పర్చేస్ చేశాడని. ఇప్పుడు ఈ హోల్సేలర్ ఏం చేస్తారు, అవును కరెక్టే ఇంత చేశానని ఇది ఫైల్ చేస్తారనమాట. ఆ తర్వాత మళ్ళీ నేను 2 lakhsకి సెల్ చేశాను. ఇన్వాయిసెస్ ఇక్కడ కూడా క్రియేట్ అవుతాయి కదా ఫ్రెండ్స్. ఇతనికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది రిటైలర్కి, హోల్సేలర్ కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఈయన ఏం చేస్తాడు, ఈ జిఎస్టీ నెంబర్తో ఇన్వాయిసెస్ జనరేట్ చేస్తారనమాట. ఇలా సెల్ చేశాను అని ఆటోమేటిక్గా ఇతని హోల్సేలర్ యొక్క జిఎస్టీ పోర్టల్లో వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పర్చేస్ చేసినట్టు వస్తుంది, ఇక్కడ సెల్ చేసినట్టు వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, 18,000 అనేది ఇక్కడైతే రికవర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. 18% పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ తెచ్చాడు, 36,000 ఆయన కలెక్ట్ చేశాడు, దాంట్లో 18,000 ఆయనకు వచ్చేసింది. -18,000 అనేది ఆయన ఒక జిఎస్టీలో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇతను ఈ -18,000 అనేది జిఎస్టీ వాళ్ళకి పే చేయాలన్నమాట. అతను పోర్టల్ ద్వారా పే చేస్తాడనమాట. ఇలా ఫ్రెండ్స్ జిఎస్టీ అనేది ఇలా వర్క్ అవుతుంది అనమాట, ఒక చైన్ రియాక్షన్ లాగా అనమాట. ఈ
మీరు అడగచ్చు, అలాంటప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారు, ఈ మ్యానుఫ్యాక్చర్ 18,000 రూపీస్ ప్రాఫిట్ కదా అంటే లేదు ఫ్రెండ్స్. ఈ మ్యానుఫ్యాక్చర్ కూడా రా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు, ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. అలాగే ఇతను జిఎస్టీ ఫైలింగ్ చేసేటప్పుడు కూడా సో పర్చేజ్ సేల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను ఇంత సేల్ చేశాను 18,000 రూపీస్, ఇంత పర్చేజ్ చేశాను, సో వాళ్ళ యొక్క ట్యాక్స్ బ్రాకెట్స్ వాళ్ళకు ఉంటాయి ఫ్రెండ్స్. సో అలాగా ఈ పర్చేస్ని ఈ సేల్ని సో ఇలాగా క్యాలిక్యులేట్ చేస్తారు ఫ్రెండ్స్ జిఎస్టీ ట్యాక్స్ పే చేసేటప్పుడు మనం. సో ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్, ఇది మ్యానుఫ్యాక్చర్ నుండి కన్జ్యూమర్కి ఒక చైన్ రియాక్షన్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇలాగా మనకి జిఎస్టీ అనేది వర్క్ అవుతుంది. అండ్ మీకు జిఎస్టీ ఉండడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారనమాట. ఓకే ఇతనికి జిఎస్టీ ఉంది, సో ఇతను మనం నమ్మి మన ప్రోడక్ట్ మనం ఇవ్వచ్చు, ఇతను మనకి పేమెంట్ ఇస్తాడు అని. సో అండ్ ఇంకోటి, సో మీరు ఎంతైతే పర్చేస్ చేస్తున్నారో, మీరు ఎంతైతే సేల్ చేస్తున్నారో, సో ఇదంతా మీ యొక్క జిఎస్టీ పోర్టల్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా బ్యాంక్కి వెళ్ళి మీకు లోన్ కావాలనిపించినా, లేకపోతే మీకు గవర్నమెంట్ సబ్సిడీ కావాలి లైక్ పిఎంఈజీపీ వాడికి అప్లై చేసేటప్పుడు సో మీ యొక్క జిఎస్టీ ఫైలింగ్స్ అయితే చూస్తారు ఫ్రెండ్స్. సో ఆ ఫైలింగ్స్ చూసినప్పుడు మీరు ఆటోమేటిక్గా వాళ్ళు చూస్తావు ఇతనికి 1 lakh ట్రేడ్ ఉంది, సో 3 lakhs ట్రేడ్ ఉంది అని ట్రేడ్ చూసి సో దానికి తగ్గట్టు మీకు లోన్స్ కూడా ఇస్తారు ఫ్రెండ్స్. సో జిఎస్టీ ఉండడం వల్ల అది కూడా బెనిఫిట్ అనమాట. మీ యొక్క బిజినెస్ని మీరు బాగా స్కేల్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్, గ్రోత్ ఉంటుంది. సో ఇలా ఫ్రెండ్స్ ఈ జిఎస్టీ అయితే పనిచేస్తుంది అనమాట. సో నేను జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ అయితే ఇచ్చా ఫ్రెండ్స్, మీకు అర్థం కావడానికి జిఎస్టీ వల్ల యూజెస్ ఏంటి అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.